సార్ అసలు ఏంటి? ఏ సమస్యతో వచ్చారు? లోకేష్ గారు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఏ సమస్య ఉన్నా కూడా నా ప్రజా దర్బార్ అని ఒకటి ఏర్పాటు చేసి రండి అని సమస్యలు వింటున్నారంట. సానుకూలంగా వింటున్నారు. ఏదో తూతూ మంత్రంగా ఎళ్లి వచ్చేస్తున్నారు. లేదండి, మేము వైజాగ్ నుంచి వచ్చాం. యాక్చువల్లీ వైజాగ్ సౌత్ కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చాం. ఈరోజు ఇక్కడ ప్రజా దర్బార్ జరుగుతుందని చెప్పేసి నేను ఇక్కడ ఉండవాలని చదువుకున్నాను. ఒకప్పుడు చదువుకుంటే మా ఫ్రెండ్స్ చెప్తే సమస్య అంటే ఎలక్షన్ అయిపోయింది, ఇంకా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, ఇంకా మనం మళ్ళీ లోకల్ నాయకులందరినీ పిసుక్కొని పని చేయించుకోవాలి వాళ్ళందరికీ కూడా అని చెప్పేసి అనుకున్నాం. మళ్ళీ మన సమస్య ఇంత పెద్దది కదా, ఇది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి మేము ఫస్ట్ నుంచి కూడా మేము, ఎందుకంటే మా సమస్యకి ఫస్ట్ అంటే మా సమస్యని ఫస్ట్ వినిపించింది మేము చంద్రబాబు నాయుడు గారికి. 2014 ఎలక్షన్లోని బస్సు యాత్రను చేసుకొని వచ్చి విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయన మా షాపుల దగ్గర దిగి ఏంటి ఇక్కడ మీ పరిస్థితి అని చెప్తే, మాకు ఇక్కడ హాకర్ జోన్ కట్టండి సార్ అని చెప్పేసి, మేము అందరూ హాకర్స్ అనమాట, స్ట్రీట్ వెండర్స్ అనమాట. హాకర్ జోన్ కట్టండి సార్ అంటే అప్పుడున్న ఎమ్మెల్యేలందరినీ పిలిపించి ఇక్కడ హాకర్ జోన్కి ఏంటి దీని సంగతి ఏంటో చూడండి అని చెప్తే మేము ఫాలోఅప్ చేసి హాకర్ జోన్ అయితే కట్టించాం. అక్కడ కట్టించిన తర్వాత 2019 ఎలక్షన్ నాటికి చివరికి అది పూర్తి అయ్యేసరికి దాని మీదకి బోల్డ్ మంది మాకు కావాలి, మాకు షాపులు కావాలని చెప్పేసి ప్రెజర్ చేయడంతో ఆ షాపింగ్ అనేది 2019 ఎలక్షన్ అయిపోయిన తర్వాత పెడదాం అన్నారు. మా కర్మకు వెళ్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు కాదు, మళ్ళీ మా కర్మకు వెళ్తే అక్కడ మొత్తం అంతా కూడా టీడీపీ వాళ్ళ నాయకులు మొత్తం మా విశాఖపట్నంలో ఇప్పుడు కూడా టీడీపీని తప్ప వేరే పార్టీని గెలిపించిన పరిస్థితి అయితే లేదు అక్కడ. అలా మేము గెలిపించుకున్నాం. కానీ ఈ రోజు వరకు ఈ 5 సంవత్సరాలు కూడా నరకప్రాయం అనమాట. ఒక వ్యాపారం చేయడానికి కూడా నరకప్రాయం అంట. ఏదైతే మేము 2019లోని అక్కడ భరత్ గారికి అక్కడ లోకల్ ఎమ్మెల్యేకి మేము సపోర్ట్ చేసామని పత్రికల్లో అన్ని పెట్టాము. అంటే సపోర్ట్ ఇప్పుడు ఎవరైనా మంచి చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, అది కామన్. అది ఎవరు అభిమానం మేము అందరూ సపోర్ట్ చేసుకొని వీళ్ళందరూ చక్కగా వెళ్ళాం. మాకు ఆ రోజు నుంచి కక్ష సాధింపు చర్యగా మా 10 షాపులు కట్టించేస్తారు. పక్కన ఏమో 2 గంటల వరకు ఉన్నా సరే ఎవరు పట్టించుకోరు. అంటే మాకు సబ్బు కొట్టడం అయితే అంటే అనకూడదు, కానీ ఇలాగా చెప్పడం అయితే మాకు భజన చేయడం మాకు రాదు. మాకు తెలిసిందల్లా స్ట్రైట్ ఫార్వర్డ్ చంద్రబాబు నాయుడు గారు మీకు ఆఖరి జోన్ కట్టిసి ఇస్తామని చెప్పేసి అన్నారు. అప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్ బాబు నాయుడు గారు మీ అందరికీ ఫ్రీగా కట్టిసి ఇస్తాము, ఆల్రెడీ దీనికోసం చాలా చక్కగా మీ అందరికీ మల్టీ మోడర్న్ హాకర్ జోన్, మామూలు హాకర్ జోన్ కూడా కాదు, ఈరోజు మాకు అది కమర్షియల్ చేసేసారు. మాకు రెంట్లు 25,000 నుంచి 25,000 రూపాయలు రెంట్లు వేశారు. అలా ఫైట్ చేసుకుంటూ మేము అందరం కూడా మా సంఘ సభ్యులందరూ కూడా కొంచెం గట్టిగా నిలబడబట్టి ఈ రోజు వరకు కూడా వచ్చాము. ఇంకా లాస్ట్ చివరాఖరిలోని అక్కడ ఉన్న కలెక్టర్ గారు మా మీద అందరి మీద కూడా షోకాజ్ నోటీసులు అని ఇచ్చి మీరు తీసుకోకపోతే మేము వేలంపాట వేసేసుకుంటామని చెప్పేసి బెదిరింపు చర్యలు తిరిగితే అక్కడ విశాఖపట్నంలో ఉన్న లోకల్ మన ఎవరు గణేష్ కుమార్ కాదు మన పివి గిరిధర్ గారు లాయర్ గారు, ఆయన సలహా మేరకు మీ అందరం ముందు షాపులు అనేవి తీసుకోవడం జరిగింది. దాని మీద రెంట్ ఫోకస్ కోసం ఇక్కడ సార్కి వినతిపత్రం ఇచ్చి చాలా చక్కగా విన్నారు. చాలా చక్కగా ఇలా వినాలి, ఎవరైనా సరే చెప్తే వినాలి. ఎవరికి చెప్పుకోవాలో తెలిసి మా పరిస్థితి, మా దయనీయ పరిస్థితి మా అనకూడదు కానీ మా కర్మలాగా ఉంది రకంగా చెప్పాలంటే. ఎవరికి చెప్పుకోవాలో తెలిసే పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు ఇక్కడ ప్రజా దర్బార్కి వచ్చాం, ఒక లెటర్ పట్టుకొని వైజాగ్ నుంచి వచ్చాం. అంటే అన్న ఏం నీ ప్రాబ్లం అన్న, సమస్య ఏంటన్నా, ఈ ప్రాబ్లమా, నేను అక్కడ భరత్కి రిఫర్ చేస్తాను, నేను కూడా ఇక్కడ నుంచి ఫాలోఅప్ చేస్తాను అని చాలా చక్కగా చెప్పారు. మా అందరికీ కూడా ఒక నమ్మకం కుదిరిందనమాట. అంటే మేము రాంగ్ స్టెప్ వేసాము, తీసుకొని రాంగ్ స్టెప్ వేసాము అని చెప్పేసి అనుకున్నాం. లేదు, 100% మాకు న్యాయం చేస్తామని అయితే మాత్రం అంటే ప్రజలకి మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి. నాయకత్వం అనేది అది అనుభవించే పదవి కాదు, జవాబుదారీ పదవి అనేది లోకేష్ గారిని చూస్తే తెలుస్తుంది. 100% గెలవకపోయినా కూడా గతంలో అదే కాన్స్టిట్యున్సీలో అన్ని కూడా 100% అది 100% మనం అందరం కూడా చెప్పుకోవాల్సిన విషయం. జై లోకేష్ అని చెప్పాలి ప్రతి ఒక్కరికి. ఇక్కడ అరిస్తే బాగోదు కదా. యాక్చువల్లీ మాత్రం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. అర్జీ అయితే ఆయన దాకా వెళ్ళింది. ఎమ్మన్నే భరత్కి అక్కడ రిఫర్ చేస్తామని చెప్పేసి అన్నారు. భరత్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానని మాకు చక్కగా చెప్పారు. మేము రెండోసారి వచ్చాము, మళ్ళీ రెండోసారి ఇక్కడికి వస్తాము అంటే ఆయనకి మాత్రం సన్మానం చేయడానికి మాత్రం వస్తాం. చెప్పండి. మేము అక్కడ ప్లాట్ఫామ్ వ్యాపారం చేసాం. 1000 కుటుంబాలు ఉన్నాయి. 1000 కుటుంబాల తరపున ఇక్కడ మేము వచ్చి సార్కి అర్జీ పెట్టాము. మా అర్జీ ఆ భగవంతుని దయ వల్ల అందరి సమస్యలు క్లియర్ అవ్వాలని లోకేష్ బాబు గారు వచ్చాము. ఆయన మాకు చాలా సానుకూలంగా మీ సమస్య ఏంటి చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి అని చెప్పేసి మేము ఇచ్చి వినతి పత్రం జాగ్రత్తగా చదివి మేము చెప్పే సమస్యను ఆలకించి మీకు భరత్ గారికి మేము రిఫరెన్స్ చేస్తాము. మీ సమస్యలని 100% క్లియర్ చేస్తాము. దాని సమస్య ముందు ఏం జరిగిందో మీ లెటర్లో రాశారు కదా, అది మేము చూసి చదివి భరత్ గారికి చెప్పి మీ సమస్య క్లియర్ చేసి మీ అందరికీ న్యాయం చేసి మీ అందరు కూడా సంతోషంగా ఉండే చేసే బాధ్యత నాది అని ఆయన గట్టిగా చెప్పి భరోసా ఇచ్చి మా అందరికీ ఒక నమ్మకాన్ని కలిగించారు. లోకేష్ బాబు గారు ఉన్నారు, మనకు అందరికి సాయం చేస్తారు ఒక నమ్మకంగా. మీ 5 వెళ్ళి విశాఖపట్నం అక్కడికి వెళ్ళి మాకు లోకేష్ బాబు గారు ఇలా రిసీవ్ చేస్తున్నారు. మన 1000 మందికి ఆయన మనకి అండదండగా ఉండి మనందరికీ కూడా పేదవాళ్ళకి రెంట్లు తగ్గించి వాళ్ళందరికీ లాంగ్ లీజ్ ఇచ్చి
రన్ చేస్తారని చెప్పేసి మేము అందరికీ చెప్తాం. రైట్. గతంలో సార్ అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడం అనేది అసలు అదొక అపోహ. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటున్నారు. ఆయనకు సంబంధించిన అంటే చంద్రబాబు నాయుడు గారు కుమారుడుగా అంటాం కన్నా కూడా ఈ రోజు లోకేష్ గారు ఆయన ఒక ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిచిన వాళ్ళల్లో ఆయన కూడా ఒక వ్యక్తి. సో మంత్రిగా కూడా ఉన్న వ్యక్తి. ఆయన దాకా వెళ్ళి కలవడం, ఆ రిప్రజెంట్ చేయడం అనేది ఈ అవకాశం కలగడం ఇది ఒక్క తెలుగుదేశానికే చెందుతుందండి. ఆనాడు మేము పార్టీ ఆఫీస్లోని చంద్రబాబు నాయుడు గారిని కలవడం అయినా సరే, ఈ రోజు ఇక్కడికి వచ్చి లోకేష్ బాబు గారిని కలవడం అయినా సరే, గతంలో మా తాతలు తండ్రులు ఎన్టీ రామారావు గారిని కలవడం అయినా సరే ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలవక ముందు 2019 ఎన్నికలకు ముందు అంతా జనాల్లోనే ఉన్నాడు, బుగ్గలు నిమిరాడు, నేను మీలో ఒకటిని, నేను మీ బిడ్డని అన్నాడు, నాకు ఒక్క ఛాన్స్ అన్నాడు. గెలిచిన తర్వాత మాత్రం ఎందుకు సార్ జనాలకు దూరం అయిపోయాడు ఆయన? అసలు ఆయన జనాల కోసం పదవికి రాలేదు కదండి, ఆయన కేసుల కోసం ఆయన వచ్చాడు. వ్యక్తిగత దానికోసం ఆయన వ్యక్తిగతంగా సీఎంగా గెలవకపోతే ఆయన బోల్డ్ ప్రాబ్లమ్స్లో పడతాడు. దానికోసం వచ్చాడు తప్ప ఆయన మీ ప్రజలకి ఏం చేస్తారు? ఫైనల్ చెప్పడానికి రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలంటే ఎల్లవేళ టీడీపీ ఉండాలి. ఏం సమస్యతో వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం సార్ ఏం చెప్పుకున్నారు లోకేష్ గారి దాకా? పెన్షన్ గురించి అండి. పెన్షన్ గురించి మాకు 2008లో వచ్చినాయి సార్, మళ్ళీ అంతవరకు రాలేదు సార్. కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళి పెట్టి వచ్చాము, అయినా రాలేదు. ఎందుకు మీకు రేషన్ కార్డు లేదా లేకపోతే ఏంటి అక్కడ మీకు? ఉండేయండి సార్, మొత్తం ఉన్నాయి సార్. మరి ఉన్నప్పుడు ఎందుకు మీరు అప్లికేషన్ ఎందుకని తీసుకోవట్లేదు? వాళ్ళు తీసుకోలేదు సార్, రాలేదు అసలు ముందు డబ్బులు. అది అంటే అప్లికేషన్ పెట్టుకున్నారా మీరు? పెట్టుకున్నాం. ఏంటి వికలాంగులకు సంబంధించి? వికలాంగులకు సంబంధించింది. అది లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారు, ఏం చెప్పారు? ఆయన సమాధానం ఏం చెప్పారు? అవుతాయి అన్నారు పని. చేస్తా అన్నారా? చేస్తా. నమ్మకం ఉందా తల్లి? లోకేష్ గారి దాకా వెళ్ళారు, ఆయన సానుకూలంగా మాట్లాడారా? సానుకూలంగానే మాట్లాడారు. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, ఈ పెరిగిన ఖర్చులు కానీ ఇప్పుడు మీరు చెప్పా. పని చేసుకోగలుగుతారా? చేయలేడు, పని చేయలేదు. మేమే చేసుకుని నేను ఒక్కదాన్ని చేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి. ఇద్దరు పిల్లలతో. ఏనా లొకేషన్ చూసావా?